శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 736 పేజీలోని 50వ అధ్యాయం 55వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. విశ్వానంద కరతల మలకంలా చూడగల వారికి ఎవరి ప్రకాశంలో సూర్యుడు ప్రకాశింపబడుతున్నాడో అటువంటి సత్పురుషులకు తెలియనిది ఏముంది? అటువంటి జ్ఞానం ఉన్నవారికి అజ్ఞానం ఎక్కడిది? వారికి అన్ని విద్యలు అవగతం, ఇక సంస్కృత భాష ఏమంత గొప్ప విద్య అని. శ్రీ సాయి లీలా మాసిక పాఠకులు కొందరు నానాసాహెబు వాదం విశ్వసించ తగినది కాదు, అనవసరమైనది, అజ్ఞానాన్ని తెలిపే అవగ్రహ గుర్తు, అతని సొంత కల్పితంతో లేవదీసినది అని అంటారు. నానాయే ఈ నాటకాన్ని అంతా సృష్టించాడు. తన జ్ఞానాన్ని గొప్పగా చాటుకోవడానికి ఈ అజ్ఞానకాండాన్ని, వితండవాదాన్ని వ్యర్థంగా లేవదీశాడు. అవగ్రహం అనే గుర్తుతో జ్ఞానం అన్న పదం వద్ద అజ్ఞానం అన్న పదాన్ని వేసి గీతకు విపరీత అర్థాన్ని కల్పిస్తున్నాడు అని అంటారు. వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సాయిలీలా మాసపత్రికలో 39వ అధ్యాయం గురించి ఎటువంటి విపరీతార్థము, అసంబద్ధము చెప్పబడలేదు. ఎవరు ఎలా అనుకున్నా నానా మాట ప్రామాణికం కానీ అప్రామాణికంగా కానీ అతడు చెప్పినది అర్థం లేదని, వ్యర్థమైనదని అనరాదు. నానా పైన ఏ ద్వేషం లేకుండా, ఏ వికారాలు లేకుండా పాఠకులు తమ దృష్టి దోషాన్ని తొలగించుకుంటే అంతా ఏ దోషం లేకుండా సవ్యంగా కనిపిస్తుంది. ఉత్తమోత్తమైన శ్రీ సాయిలీలా పత్రికలో 39వ అధ్యాయాన్ని చదవకుండా ఈ 50వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం సుగమం కాదు. శ్రీకృష్ణుని నోటి నుండి వెలువడిన భగవద్గీతలో జ్ఞాన యజ్ఞం అనే చతురధ్యాయంలోని 34వ శ్లోకంలో అజ్ఞానముని విషయంపై ఈ ప్రవచనం జరిగింది. 65వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్కి లోక శాంతి.